పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. గురుగారు నమస్కారం. గురుగారు శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈ మధ్య కాలంలో కొన్ని సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే ఈ అక్షయ తృతీయ రోజున చక్కగా బంగారం వెండి కొనుక్కోవడం అనేది చాలా ఎక్కువగా పాటిస్తూ ఉన్నారు. అయితే అది ఎంతవరకు కరెక్ట్ అంటే అక్షయ తృతీయ రోజున బంగారం వెండి మాత్రమే కొనాలా, లేదంటే ఇంకేమైనా పరిహారాలు కానివచ్చు, ఏదంటే పుణ్యకార్యాలు ఏమైనా చేయొచ్చా? అసలు అక్షయ తృతీయ అంటే ఏంటి, దాని అర్థం ఫస్ట్ ఆఫ్ ఆల్? అక్షయం అంటే క్షయము లేనటువంటిది, నాశనము లేనటువంటిది అని అర్థం. ఓకే. అహ అంటే కాదు లేదు అని సంస్కృతంలో అర్థం. క్షయము అంటే నాశనం, నాశనం లేనటువంటి రోజు. ఆ రోజున ఏ పని చేసినా అక్షయంగా ఉంటుంది అనేటువంటిది జనాల నమ్మకం. మనం అక్షయం అనేటువంటి అక్షయ తృతీయ ఈ సంవత్సరం ఏప్రిల్ 30వ తారీఖున వచ్చింది. చాలా మంచి రోజు. లక్ష్మీ అమ్మవారి జన్మదినోత్సవం కూడా. అమ్మవారికి అసలు చాలా ఇష్టమైనటువంటి రోజు అక్షయ తృతీయ. ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలా, కొంటే ఏం చేయాలి, కొనకపోతే బాధ ఏంటి? ఆ రోజు బంగారం షాపులు అన్నీ కూడా కలకల్లాడుతూ ఉంటాయి. ముందు రోజు నుంచి మొత్తం బిజీ 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 బిజీ. అక్షయ తృతీయ ఆఫర్ 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 ఆఫర్స్ అని మనం సమ్మర్ హాలిడేస్ రాగానే 1, 2, 3, 4 ర్యాంకులు అని చెప్పి మైక్లో ఎట్లా ఊదర కొడుతూ ఉంటారు. టీవీ యాడ్స్ మొత్తం అవే ఉంటాయి. అక్షయ తృతీయ ఆఫర్స్. అవునా? బంగారం కొంటే కొనకపోతే మగవాడి ప్రాణాలు పోతాయి ఇంట్లో. ఫస్ట్ కొంటే వాడు మనశ్శాంతిగా ఉంటాడు. ఇక్కడ ప్రాక్టికల్గా ఇక్కడ ఓ మాట చెప్పానంటే నాన్న, బంగారం కొనుక్కోలేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలా మంది అలాంటి వాళ్ళు ఉంటారు. వాడు బాధపడుతూ ఉండాలా, బాధపడాలా, జలస్ ఫీల్ అవ్వాలా, కొనుక్కోవాలని తపన పడాలా, కొనుక్కోవడానికి అప్పులు చేయాలా? అన్ని ఉన్నా కూడా కొన్నిసార్లు సందర్భం కుదరకపోవచ్చు, సమయం కుదరకపోవచ్చు, బిజీ ఉండొచ్చు. అవునా? అలాంటప్పుడు బాధపడతారు కదా. దీంట్లో డబ్బులు ఉన్నవాళ్ళు కొనుక్కుంటారు నాన్న, దాని సంగతి తీసి పక్కన పెడతాం. అది గ్రాము 1000 రూపాయలైనా 10,000 20,000 కొనటం అనేది తప్పదు, తప్పనిసరి కొంటున్నారు. ఆ బంగారు ఆభరణాలు మంచిది కూడా, బంగారం కొనుక్కోవడం మంచిది కూడా కాదని చెప్పను. కానీ అదే రోజున కొనుక్కోవాలా? అసలు ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రాణం కూడా తీసేసి డబ్బులు పంపించింది అక్షయ తృతీయ వాళ్ళ బంగారం కొనాల్సిందే, 1 గ్రామైనా కొనాల్సిందే అని చెప్పి. ఇప్పుడు నిజంగానే నాన్న ఇవాళ రోజున గ్రాము వచ్చేసరికి దాదాపు 9,500 9,000 రూపాయలు ఉంది నాన్న. బంగారం అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా కొనాలి అని చెప్పి డబ్బులు లేనటువంటి వాడు 10,000 రూపాయలు అప్పు తీసుకొచ్చి బంగారం కొని అప్పు తీర్చరాక అదే బంగారాన్ని మళ్ళీ తాకట్టు పెడితే లక్ష్మీదేవి ఒప్పుకుంటుందా? వీళ్ళ మనసు ఒప్పుకోదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా. అవునా? దానివల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందా? కలగదు కదా. మరి ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టుకోవడం కూడా అది కూడా పెద్ద సమస్యే కదా. అవునా? దానికి వడ్డీలు కట్టి చివరికి ఏం చేస్తాడు, వదిలేస్తాడు. అది ఆక్షన్లో వెళ్ళిపోతుంది. ఇక్కడ మిగిలింది అంటే 10,000 రూపాయలు అప్పు, అంతే. వీడికి మిగిలింది కట్టిన వడ్డీ, ఇంట్లో బంగారం లేదు. దానివల్ల ఏం ఉపయోగం వస్తుంది చెప్పండి? మనశ్శాంతి కూడా పోతుంది. రెండోసారి అడిగితే, భార్య అడిగితే మళ్ళీ 3సారి ఏమంటాడు భర్త? పోయినసారి చేసిన ఘనకార్యం సారి ఇంక మానుకో అని చెప్తాడు. మళ్ళీ అక్షయ తృతీయ రోజున బంగారం కొనకుండా ఉండేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు అక్షయ తృతీయ రోజున బంగారం కొనమని ఏ శాస్త్రాలు లేదు. బంగారు షాపుల వాళ్ళు ఇందాక మనం అనుకున్నట్టు బంగారు షాపుల వాళ్ళు బాగా వ్యాపారం చేయడం కోసం చేసేటువంటి ఒక టెక్నిక్ ఇది. అక్షయ తృతీయ రోజున కొంటే అక్షయం పెరుగుతూ ఉంటుంది అంటే అక్షయ తృతీయ రోజున అక్షయం కాకుండా చూసుకోవాల్సింది బంగారం కాదు, బంగారం లాంటి మనస్సు, మనం చేసేటువంటి బంగారం లాంటి పనులు. అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదియ రోజున వస్తుంది. మనం కరెక్ట్గా నడి ఎండాకాలం కదా. ఒక్క మాట చెప్తాను, ఇప్పుడు చెప్పబోయేటువంటి పని పరిహారం కూడా కాదు, ఇది మనం చేయవలసినటువంటి ధర్మం. అక్షయ తృతీయ రోజున ఇది చేస్తే మన ఇల్లు బంగారమయం అవుతుందని చెప్పడంలో మాత్రం కూడా సమస్య లేదు. ఏం చేయాలి? వైశాఖ శుద్ధ తదియ రోజున ఒక మట్టి కుండ, చిన్న కూజ లాంటిది, ఒక చిన్న పాత్ర కొనండి. ఒకటి బెల్లం తీసుకోండి, మిరియాలు తీసుకోండి, యాలుకలు తీసుకోండి, మెత్తగా దంచి దాంట్లో వేసి నీళ్లు పోసి ఒక 2-3 గంటలు ఉంచండి. పానకం అవుతుంది. అవునా? మనకి ఏప్రిల్ నెలలో వచ్చేటువంటి పండ్లు ఏంటి? మామిడి పండ్లు, వైశాఖ మాసంలో. అవునా? అలాగే విషన కర్రలు ఉంటాయి మనకి, హ్యాండ్ ఫ్యాన్ అంటుంటాం కదా. విసన కర్రలు ప్లాస్టిక్ కాదు, వెదురు బద్దలతో తయారు చేస్తూ ఉంటారు. దానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్. వెదురు బద్దలు చల్లదనాన్ని ఇస్తాయి.
అతి చల్లదనాన్ని ఇస్తాయి. ప్లాస్టిక్ వాటికి వేడి పుట్టుకొస్తుంటుంది, ఇంకా చేతిలో ఉంటే ఎండ రిఫ్లెక్ట్ అవుతుంటే దాని మీద ఇంకా వేడి ఎక్కువ వస్తుంది, కానీ చల్లదనం రాదు కదా. వెదురు బొంగులు ఏంటి, ఎంత ఎండలో ఉంటే అంత చల్లగా పనిచేస్తూ ఉంటాయి. అందుకనే ఎండాకాలంలో పాములు ఎక్కువగా వెదురు చెట్ల మధ్యలోనే ఉంటాయి, ఎందుకంటే అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు అంతేకాకుండా లక్ష్మీప్రదం కూడా నాన్న, మన పెళ్లిలో ఏం చేస్తాం, పేలాల గంప అని చెప్పి వెదురు బద్దలతో తయారు చేసినటువంటి గంపలు, ఇప్పుడు వస్తున్నటువంటి డెకరేటెడ్ గంపలు కావు, వెదురు గంపలో పెళ్లి కూతుర్ని తీసుకెళ్ళి లక్ష్మీదేవి అని చెబుతున్నాం మనం, సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి అని చెప్పి చెబుతున్నాం మనం. అక్కడ లక్ష్మీప్రదం కూడా ఆ వెదురు బద్దల్లో ఉంటాం తప్పనిసరిగా. కాబట్టి ఆ వెదురు బద్దలతో తయారు చేసినటువంటి విసనకర్ర, ఇంకా చేతనైతే ఒక వస్త్రం, దాంతోపాటు ఒక విభూది పండు, చక్కగా విభూతి దొరుకుతుంది మనకి, ఏది ప్యాకెట్ అయినా సరే తీసుకొని, దాంతోపాటు ఒక యజ్ఞోపవీతం, జంధ్యం వేసుకుంటారు కదా బ్రాహ్మణులు, ఆ యజ్ఞోపవీతం ఇంటికి బ్రాహ్మణ్ణి పిలిపించి కాళ్ళు కడిగి చక్కగా అవి దానం ఇవ్వండి. మీ ఇంట్లో ఏదైతే పాత్ర ఇస్తున్నారో అంత బంగారం మీ ఇంట్లోకి వస్తుంది. అది అక్షయం అంటే. ఇది ఎండాకాలం కదా, పాత్ర అని కూడా అంటూ ఉంటారు కదా. ఇక్కడ బంగారం అంటే ఏంటి, మనకి మట్టితో తయారవుతుంది కదా, అది అసలైనటువంటి బంగారం. ఆ పాత్ర ఏదైతే ఉంటుందో దాన్ని మనం, ఈ పాత్ర దాహం తీరుతుంటుంది కదా, ఎండాకాలంలో పానకం తాగితే వేడి చేస్తుంది అంటారు మిరియాలు కలిపితే, కానీ ఉష్ణేన శీతలం కదా. ఎండాకాలంలో పానకం తాగడం ద్వారా ఆ దప్పిక దాహం తీరుతుంది మనకి. తద్వారా బ్రాహ్మడికి ఏదైతే ఇస్తున్నామో మనం, అది అక్షయం అవుతుంది. ఆ అక్షయం మన ఇంట్లో అక్షయ పాత్రగా నిలిచిపోయి మన ఇంట్లో లక్ష్మీదేవి సాక్షాత్ తిష్ట వేసుకొని కూర్చొని, అప్పుడు బంగారంతో, లంకలో చదువుతుంటారు చూడండి, సువర్ణమయం అనేటువంటి గోడలు ఉన్నాయని చెప్పి, అలాంటి బంగారం మన ఇంట్లోకి రావాలంటే చేయవలసినటువంటి విధానం ఇది. ఇది పరిహారం కూడా కాదు, దోష పరిహారాలు కూడా కాదు, మన ధర్మం. బ్రాహ్మణికి చక్కగా లేదు, బ్రాహ్మణికి పిలుచుకునేటువంటి ఓపిక లేదు, గుడికి వెళ్ళండి, గుళ్ళోకి వెళ్ళి చక్కగా ఇవ్వండి, బ్రాహ్మడికి ఇవ్వండి. ఒక విసనకర్ర, విభూతి పండు ఒకటి, తర్వాత యజ్ఞోపవీతం ఒకటి, ఒక వస్త్రం ఒకటి, తర్వాత ఈ కూజా నిండా పానకం చక్కగా ఇస్తే ఉదకుంభదానం అంటారు దాన్ని. ఉదకుంభదానం అది ఇవ్వడం ద్వారా ఏం చేస్తాడు, తాగిన తర్వాత పారేస్తాడు, పడేడుగా, దాంట్లో నీళ్లు పోసుకుని రోజు వాడుకుంటూ ఉంటాడుగా కదా. దానివల్ల ఎంత పుణ్యం వస్తుంది మనకి. అది కదా అక్షయం అంటే. బంగారం కొంటే అక్షయం కాదు, మనకి బంగారం కొనుక్కునేంత శక్తి రావాలి అంటే అతి తక్కువ ఖర్చులో ఉండేటువంటి ధర్మం ఏదైతే ఉందో అది పాటిస్తే దాని ద్వారా లక్ష్మీదేవి సంతృప్తి పడుతుంది. చాలా చక్కని పరిహారం తెలియజేశారు గురుగారు. అందరూ కూడా చేయదగినటువంటి పరిహారం అండ్ అలాగే సులభతరమైనటువంటి పరిహారం కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సో చూసారు కదండి, అక్షయ తృతీయ రోజున మీకు కుదిరితే బంగారం కొనుక్కోండి, కానీ కుదరని వాళ్ళు లేదా నిజంగా అక్షయ తృతీయ రోజున పుణ్యం సంపాదించుకోవాలి అనుకున్న వాళ్ళు గురుగారు చెప్పిన విధంగా ఇటువంటి పరిహారాన్ని పాటిస్తే ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చు. సో మీరు కూడా అక్షయమైనటువంటి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.